సో ఎలగారికల్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది చాలా చోట్ల చాలా బాగా ప్రబలి విస్తారంగా సంఘాల నిండా చెప్తున్నారు అనేటువంటిది నేను ఈ మధ్య ఎక్కువ వింటున్నాను అనమాట. ఈ మధ్య ఒక వివాహం చేయడానికి నేను బాంబే వెళ్ళాను. ముంబైలో ఒక బ్రదరు నన్ను ఈ ప్రశ్న అడిగారు, పాస్టర్ గారు పరమగీతం గురించి మీరేమనుకుంటున్నారు పాస్టర్ గారు అని అడిగాడు నన్ను. నేను అడిగితే, ఏమండి పరమగీతం గురించి అనుకోవటానికి ఏముంది, పరమగీతంలో సంఘం లేదు, పరమగీతంలో జీసస్ క్రైస్ట్ లేడు అని అన్నాను. అనేటప్పటికీ ఆయన చాలా బాధపడ్డాడని నాకు డైరెక్ట్ చెప్పలేదు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, నేను చాలా రోజులుగా పరమగీతం చెప్తున్నానండి, పరమగీతంలో నేను జీసస్ క్రైస్ట్ గురించను చర్చ్ గురించి చాలాసార్లు చెప్పానండి. ఇక్కడికి వచ్చేటువంటి కొంతమంది వాక్యోపదేశకులు కూడా, బోధకులు కూడా చాలామంది పరమగీతం చెప్తున్నారండి. వాళ్ళు చెప్పేది కూడా పరమగీతంలో జీసస్ క్రైస్ట్ ఉన్నాడని, సంఘం ఉందని చెప్తున్నారండి అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. సో నేను అప్పుడు చాలా క్వశ్చన్స్ నేను ఆయన అడుగుదాం అనుకుంటున్నాను, కానీ కొన్ని క్వశ్చన్స్ నేను ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమని అడుగుతానంటే, పరమగీతం కొత్త నిబంధనలో ఉందా పాత నిబంధనలో ఉందా అని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ ఆబ్వియస్లీ ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాం, పరమగీతం కొత్త నిబంధనలో ఉందా పాత నిబంధనలో ఉందా? ఆన్సర్ ఆయనకు తెలుసు, నాకు కూడా తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఉంది. సో పాత నిబంధన గ్రంథంలో ఉన్నప్పుడు మరి కొత్త నిబంధన రాయకముందు, జీసస్ క్రైస్ట్ రాకముందు యూదులు చదివారు కదా ఆ పుస్తకాన్ని. యూదులు చదివినప్పుడు యూదులకి ఎలా అర్థమైంది ఆ పుస్తకం? అప్పుడు జీసస్ క్రైస్ట్ రాలేదు, అప్పుడు సంఘం లేదు భూమి మీద, అప్పుడు ఇజ్రాయెల్ దేశమును దేవుడు ఉన్నారు. అప్పుడు మరి వాళ్ళు ఎలా చదివారు ఆ పుస్తకాన్ని? అప్పుడు ఒరిజినల్గా సొలొమోన్ ఒరిజినల్గా రాసినప్పుడు వాళ్ళకి రాశాడు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళు చదివారు, అన్ని వందల సంవత్సరాలు వాళ్ళు చదివారు కదా. వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకి ఒక రకంగా అర్థమై ఉంటుంది కదా. ఆ అర్థం ఏంటో మీకు తెలుసా? ఎలా చదివారో మీకు తెలుసా? రెండు, నేను ఇంకా ఆయన అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి నాకు. ఏం చేస్తున్నారంటే బేసికల్గా ఎలగరైజేషన్ చేస్తున్నారు. ఎలగారికల్ అంటే ఏంటంటే, బండ అంటే బండ కాదు, లేకపోతే సందు అంటే సందు కాదు, ఇంకా అంటే అక్కడికి వెళ్తే పుస్తకంలోకి వెళ్ళిపోతే మొత్తం అన్ని కాదు, డైరెక్ట్గా లిటరల్గా మనం ఏమి తీసుకోకూడదు, అన్ని ఎలగరైజ్ చేయాలని చెప్పి ఎలగరైజ్ చేస్తున్నారు. నేను అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో నుంచి, ఆది కాండంలో నుంచి కొత్త నిబంధనలో వచనాలు ఉన్నాయి. ప్రతి పుస్తకంలో నుంచి దగ్గర మనకి పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం నుంచి ఉన్నాయి, కీర్తనల నుంచి ఉన్నాయి, ప్రతి చోట నుంచి ఇర్మియా గ్రంథం నుంచి ఉన్నాయి, ఎజికేల్ గ్రంథం నుంచి ఉన్నాయి, దానియేలు గ్రంథం నుంచి ఉన్నాయి, హోషేయ నుంచి ఉన్నాయి, యోవేలు నుంచి ఉన్నాయి. అన్ని గ్రంథాల నుంచి కొత్త నిబంధనలో అపోస్తులు ప్రవక్తలు చూశారు ఎక్కడ జీసస్ క్రైస్ట్ ఉన్నాడు అనేటువంటిది. 2వ కీర్తనలో ఉన్నాడు జీసస్ క్రైస్ట్, 8వ కీర్తనలో ఉన్నాడు, 16వ కీర్తనలో ఉన్నాడు, 22వ కీర్తనలో ఉన్నాడు, 110లో ఉన్నాడు, 40లో ఉన్నాడు, 118లో ఉన్నాడు, ఇన్ని కీర్తనలో ఉన్నాడని కొత్త నిబంధనలో అపోస్తులను ప్రవక్తలు చూసి రాశారు. కొత్త నిబంధన రాస్తున్నప్పుడు వాళ్ళెవ్వరికీ పరమగీతంలో జీసస్ క్రైస్ట్ కనిపించలేదు, చర్చ్ కనిపించలేదు, మీకు ఎట్లా కనిపిస్తుంది అనేటువంటి ప్రశ్న ఆయన్ని అడుగుదాం అన్నాం. పరమగీతం నుంచి ఒక వచనం కూడా డైరెక్ట్ కోట్ లేదు ఇక్కడ న్యూ టెస్ట్మెంట్లో. సో అంటే ఏం చేస్తున్నారు? పరమగీతాన్ని ఎలగరైజ్ చేస్తున్నారు. వీళ్ళకి ఎలగరైజేషన్ ఎక్కడ నేర్చుకున్నారంటే యూదుల దగ్గర నేర్చుకున్నారు. యూదులు ఎందుకు ఎలగరైజ్ చేశారు? యూదులు ఏం చేసేవాళ్ళు అంటే, పరమగీతాన్ని గ్రీక్ ఫిలాసఫర్స్ అడిగేటువంటి క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేక, అదేంటి అలాంటి పుస్తకం దేవుడు వాక్యంలో ఉండటం, అట్లాంటి డిస్కషన్ ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇది ప్రేమ గురించి మాట్లాడుతుంది, ఇశ్రాయేల్ దేశానికన్నా యెహోవాకు మధ్య ఉన్న ప్రేమ గురించి మాట్లాడుతుంది ఈ వాక్యం అని వాళ్ళకి చెప్పారు అన్నమాట. సో సంఘం ఏం చేసింది దానికి, అది యెహోవాకు ఇజ్రాయెల్ మధ్య ప్రేమ సంబంధం కాదు, ఇది సంఘానికి జీసస్ క్రైస్ట్ మధ్య ఉన్నటువంటి ప్రేమ సంబంధం అని చెప్పి వాళ్ళు దాన్ని అలా చెప్పడం జరిగిందన్నమాట. ఎలగరైజేషన్ అంటే ఎలగరైజేషన్ ఎప్పుడు చేస్తామంటే, మనకి కష్టమైన క్వశ్చన్ ఎవరైనా అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాం అనుకోండి, ఆ టెక్స్ట్ని ఏం చేస్తాం మనం? ఎలగరైజేషన్ చేస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని కూడా అదే చేశారు. నేను చెప్తున్నాను, ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని కూడా అదే చేశారు. అక్కడ రోజు అంటే రోజు కాదు అంటారు. అక్కడ రోజు అంటే రోజు కాదు, మరి ఎక్కడ రోజు అంటే రోజు?
మొదటి అధ్యాయంలో రోజు అంటే రోజు కాదు, రెండో అధ్యాయంలో రోజు అంటే రోజు కాదు, మూడో అధ్యాయంలో, నాలుగో అధ్యాయంలో, ఐదో అధ్యాయంలో రోజు అంటే రోజేనా అన్నాం అనుకోండి, అంటే వాళ్ళు ఎక్కడైతే రోజు అని వాళ్ళకి రోజు అనిపించిందో అక్కడే దాన్ని రోజు అంటారు. లేకపోతే రోజు అంటే రోజు కాదంటారు. డే, రోజు అంటే 1 డే, డే అంటే డే కాదంటారు. ఎందుకు డే కాదంటారు? వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది. ఎవరో అడిగారు నేను, అయ్యో భూమికి నీకు 4.5 బిలియన్ ఇయర్స్ సంవత్సరాలు ఉన్నాయి భూమికి వయసు, నువ్వు దేవుడి వాక్యం ప్రకారం అయితే అంత ఉండదు భూమికి వయసు అని ఎవరో క్వశ్చన్ చేశారు. వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు కంగారు పడ్డారు అనమాట. కంగారు పడిపోయి, అవును కదా 4.5 బిలియన్ని ఎట్లా పెట్టాలి ఇక్కడ అంటే ఆ డే కాదు, ఇదేదో సెపరేట్ డే అని చెప్తారు. ఇది ఎలగరైజేషన్ అంటే. జెనిసిస్ 1 and 2ని ఎలగరైజ్ చేశారు. ఇంకా నయం, యాడమ్ అంటే యాడమ్ కాదు. ఇప్పుడు కొత్తగా ఇది కూడా మొదలైంది అమెరికాలో, మీకు తెలీదు. హిస్టారికల్ యాడమ్ కనుక్కుందామని ట్రై చేస్తున్నారు. అసలు యాడమ్ అంటే నిజమైన మనిషా, లేకపోతే అదే ఆయన ఒక వ్యక్తిని సూచించేటువంటి ఒక కాన్సెప్టా అనేటువంటి అది కూడా మొదలైంది. ఎందుకంటే ఎలగరైజేషన్. ఇప్పుడు నువ్వు ఆదికాండం 1-2ని ఎలగరైజ్ చేసావంటే అన్ని క్వశ్చన్స్ వస్తాయి. మొదటి ఆదాము నిజమైన వ్యక్తే కాదనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది అనమాట. ఎలగరైజ్ చేయకూడదు మనం టెక్స్ట్ని. మనకి అది రూల్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఐ థింక్ ద చర్చ్ ఈజ్ ఆన్ రాంగ్ పాత్, నాట్ ఓన్లీ హియర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూ అవుట్ ద వరల్డ్. నేను చెప్తున్నాను, ఇది చాలా సీరియస్ ఇష్యూ హెర్మెనూటిక్స్లో. నెంబర్ 1, మీకు ఎప్పుడు కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది లిటరల్ మీనింగే తీసుకోవాలి. లిటరల్ మీనింగే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడు ఎలగారికల్ మీనింగ్కి, ఆ టెక్స్ట్ వెనకాల ఏదో సంబంధం ఉంది, రోజు అంటే రోజు కాదు, పూటకోళ్ళ ఇల్లు అంటే పూటకోళ్ళ ఇల్లు కాదు, పరమగీతంలో ఉన్నటువంటి ఆ ప్రేమ అంతా ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది కాదు, అది సంఘానికి జీసస్ క్రైస్ట్కి మధ్య జరుగుతుంది, దాని వెనకాల ఏదో ఉందని చెప్పి వెనకాలకి వెళ్ళాలని ట్రై చేశారనుకోండి. ట్రై చేస్తే మీరు ఎప్పుడు వెనకాలే ఉంటారు. దేవుడు చెప్తుందంతా, దేవుని వాక్యం చెప్తుందంతా మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. కాబట్టి ఎలగరైజేషన్ అనేటువంటిది ఫిలాసఫీ నుంచి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రీక్ ఫిలాసఫర్స్ నేర్పించారు యూదులు క్రిస్టియన్స్కి నేర్పించారు. ఇది చాలా, దీని హిస్టరీ నేను చెప్తాను మీకు. ఈ ఎలగరైజేషన్ యొక్క చరిత్ర ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఎందుకు ఇప్పుడు సంఘాల్లో ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది నేను మీకు